అన్న అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనకైతే ఫోటోలు అయితే ఈరోజు డేట్ 21 సోమవారం. ఈరోజు అయితే నాకైతే మణికొండ నుంచి దమ్మాయిగూడ ఒక ఆర్డర్ పొద్దున్న నుంచి 4 o'clock అయితే పడ్డది. ఈ ఆర్డర్ పికప్ లొకేషన్ వచ్చేసి నేను ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి 1.5 kilometers అయితే పడ్డది. ఇప్పుడైతే లోడింగ్ చేసుకోవడానికి వెళ్దాం పదండి. అన్న లోడింగ్ ప్లేస్ కోయముంగల నా బండ్లో అయితే తాడైతే ఎత్తుకెళ్ళారు. నైట్ టైంలో ఎవడెత్తుకెళ్ళినేమో అందుకని చెప్పేసి పుప్పలగూడ దగ్గర ఒక హార్డ్వేర్ షాప్లో తాడైతే తీసుకున్నా. మీటర్కు 15 రూపాయలు అంటే 15 మీటర్లు అయితే తీసుకున్నా. ఆ 15 మీటర్లు తీసుకొని ఎప్పుడైతే ఇక్కడ హార్డ్వేర్ షాప్లో అయితే తాడైతే జర మీడియం సైజ్ చూసి తీసుకున్నా, మనకు సెట్ అయ్యేటట్టు. ఇక అన్న అయితే తాడిస్తుండే 15 లోడింగ్ పాయింట్ అయితే తాడైతే ఖచ్చితంగా కావాలి అన్నారు. అందుకోసం ఇక్కడ నార్సింగ్ హార్డ్వేర్ షాప్ దగ్గర అయితే తాడైతే తీసుకున్నా. ఒక 15 మీటర్లు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే లోడ్ చేసుకోనికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే తాడు తీసుకొని ఇక లోడింగ్ పాయింట్కి అయితే పుప్పాలగూడనే నార్సింగ్ అన్న, సారీ అది అనుకోకుండా వచ్చింది. ఇది పుప్పాలగూడ నుంచి వెళ్ళి నార్సింగ్ అనుకో ఇక మిక్స్ ఆపోజిట్లో అయితే లోడింగ్ చేసుకొని ఇప్పుడైతే అన్లోడింగ్ లొకేషన్కి అయితే అవుతున్నాం. సోపో సెట్లు అయితే లోడింగ్ అయినాయి. ఇంకో చిన్నది అంటే పైన తీసుకురావడానికి పోయారు, అది వేసుకొని ఇక బయలుదేరుతాము అన్న. ఇప్పుడైతే మన బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది. ఇక లోడింగ్ చేసుకొని దమ్మాయిగూడ అయితే వెళ్దాం పదండి అన్న. మరీ చెప్తున్నా, దమ్మాయిగూడ సాయంత్రం టైంలో పడితే రాణిగంజ్ నుంచి బేగంపేట నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పడితే మాత్రం అసలు వెళ్ళొద్దాను. నేను నార్సింగ్ నుంచి వెళ్ళి నాకు దమ్మాయిగూడ 30 kilometers. 30 kilometers పోనీకే 3.5 గంటలు పట్టింది అన్న. ఇక్కడికి వెళ్ళి 4 గంటలకు వెళ్తే 7:30 పోయినా అంటే ఆలోచించండి అన్న, ఎంత టైం పడుతుందో, ఎంత యాస్టకు వస్తుందో అన్న. ట్రాఫిక్లో నరకంగా అనిపిస్తుంది. దమ్మాయిగూడ ఒక ఆటోలు పడితే స్కిప్ చేయకండి. ఇట్లా చేస్తున్నాను ఏమనుకోవద్దు. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. కాల్ చేసేసరికి 9 అయింది. ఇక్కడ సోపా సైడ్ సెకండ్ తీసుకెళ్ళడానికి రాకుండా వీడియో చేసి పంపించారు. నన్ను కొద్దిసేపు ఆగంటే ఆగిన. 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరినా. 4 గంటల నుంచి 9 గంటల వరకు అన్న 1200 ట్రిప్ కన్నా. ఇది నరకం అన్న.